కాశ్మీర్ ఉగ్రదాడి పెద్ద కుట్ర అంటోంది ఇజ్రాయెల్. దానికోసం చాలా రోజుల ముందు నుంచే ప్లాన్ జరిగిందని చెబుతోంది. హమస్ నాయకులు చాలా కాలం నుంచి పాక్లో తిష్ట వేశారని, రీసెంట్ గా వారు పీఓకేను కూడా సందర్శించారని చెబుతున్నారు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్. పీఓకేలో హమస్ నేతలు జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశం అయ్యారని తెలిపారు. ఇజ్రాయెల్ పై హమస్ దాడి, పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి ఒకలానే జరిగాయని ఆధారాలు చూపిస్తున్నారు. రెండింటికి పెద్ద తేడా లేదని రూవెన్ అంటున్నారు. హమస్ సహకారంతోనే పహల్గామ్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అప్పుడు ఇజ్రాయెల్ పౌరులు సంగీత కార్యక్రమంలో ఉండగా దాడి చేశారని, ఇప్పుడు పహల్గామ్లో కూడా పౌరులు సరదాగా గడుపుతున్న సమయంలో అటాక్ చేశారని గుర్తు చేశారు. దీంతో పాక్ పై అన్ని విధాల దాడులు ప్రారంభించింది భారత్. దౌత్యపరమైన సంబంధాలను తెగొట్టుకుంది. దానికి ప్రతీకగా పాకిస్తాన్ కూడా అవే చర్యలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాధినేతలందరూ ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కూడా కాల్ చేశారని తెలుస్తోంది. తమ పూర్తి మద్దతు భారత్ కే ఉంటుందని, పాక్ ను లేపేద్దామని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు భారత్ కు మద్దతును ప్రకటించాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఇజ్రాయెల్ కూడా చేరింది.